అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాక్షస పాలన ఎందుకంటున్నానంటే మీ అందరికీ తెలుసు, మాట్లాడే హక్కు లేదు, ప్రశ్నిస్తే కేసులు, సాక్షాత్ ప్రెస్ మీద కూడా మీరు రాస్తే కేసులు, ఏం మాట్లాడినా కూడా అటవిక రాజ్యం నడిచింది. ఇండస్ట్రీస్ మీరు చూశారు, చాలామంది పారిపోయారు. ఎంఓఏ చేసిన వాళ్ళు క్యాన్సిల్ చేశారు, ఉన్నవాళ్ళు కూడా తరలించి చెన్నై, బెంగళూరు ప్రముఖ కంపెనీలన్నీ కూడా పోటీపడి ఎంఓఏ చేసుకున్నాయి. దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలతో ఎంఓఏ జరిగిన విషయం మీ అందరికి తెలుసు. మరి వీటి ప్రతిఫలం 2-3 ఏళ్ళలో వస్తుంది. లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయి, ఉపాధి రంగం కూడా అభివృద్ధి చెందబోతుంది. రాయలసీమతో పాటు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి ఇవన్నీ జరగాలంటే మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలి. అప్పుడే ఇవన్నీ కూడా జరుగుతాయి. కేవలం 1.5 సంవత్సరంలోనే ఇంత సాధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు, మీరు ఇంకా శక్తినిస్తే రాబోయే స్థానిక సమస్యలు అయితేనేమి, ఇతరత్ర అన్ని విధాలు మీరు సహాయ సహకారాలు అందిస్తే ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. మరి అటవిక రాజ్యం నుంచి రామరాజ్యం దిశగా ఈ ప్రభుత్వం ప్రయాణిస్తుందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. శక్తి రంగమే కాదు, మనం చూసాం గూగుల్ డేటా సెంటర్, ఆస్తల్ అల్యూమినియం స్టీల్ ఫ్యాక్టరీ, అది కూడా దేశంలోనే ఒక పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుబడి రాబోతుంది, 1,00,000 కోట్లు పైగా. ఇన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్, ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు. ఇంత పెద్ద పెద్ద పెట్టుబడులు దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా రాలా. గుజరాత్లో కూడా గతంలో జరిగిన సిఐఏ సమ్మిట్లో అహ్మదాబాద్ల కంటే కూడా మించిపోయి విశాఖపట్నంలో జరిగింది. ఈరోజు సాగర తీరం ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద సంపద సృష్టించే తీరం కాబోతూ ఉంది. దీన్ని చూసి ప్రతిపక్షాలు నోట్లో మాట రావడం లేవు. జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీకి ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో గూగుల్ డేటా సెంటర్ అంతా నా వల్లే వచ్చింది, నేనే తెచ్చినాను, దానికి బట్టబయలు చేస్తూ అదాని గారు కూడా చెప్పినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లే గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో తెస్తున్నాం మేమని చెప్పి చెప్పకనే చెప్తా ఉన్నాడు. ఒక పక్క వాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటా నేనే ఈ క్రెడిట్ అంతా అని చెప్పి చెప్పుకుంటే క్రెడిట్ చోరీకి కూడా ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ పార్టీ. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మీరు చూసింటారు, అనంతపురంలో రెన్యూ పవర్ కానీ, బ్రైట్ ఫ్యూచర్ కానీ, ఆక్మే ఉల్ఫా కానీ, కర్నూలులో క్రియేటివ్ సెన్సార్ ఇంక్ కానీ, ఇండోసోల్, సత్యసాయి జిల్లాకు హెచ్ఎఫ్సిఎల్, సెకీ, తిరుపతి జిల్లాకు ఈమెక్, కడప జిల్లాకు చింతా, హెక్వా, జన్ రిసార్ట్స్ వంటి ప్రఖ్యాత కంపెనీలన్నీ కూడా పెట్టుబడికి రాబోతూ ఉన్నాయి. అంటే రాయలసీమ కూడా అభివృద్ధికి ఒక గమ్యస్థానం కాబోతూ ఉంది. ఒక టూరిజం సెక్టర్ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ సెక్టర్ కావచ్చు, అదేవిధంగా ఈ ఎంఎస్ఎంఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కాబోతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులన్నీ కూడా రాష్ట్రానికి రాబోతున్నాయంటే ఇది భవిష్యత్ తరాలకు, ఎంతో యువతకు ముఖ్యంగా ఉపాధి అవకాశాలు, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రకాల ముందుకు పోతూ ఉంది. దీనివల్ల జిఎస్టీ రిటర్న్స్ రావడం కానీ, సంపద పెరిగి దేశంలోనే రాబోయే 5 సంవత్సరాలు అంటే 29లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమికి అధికారం ఇస్తే 34 కంతా దేశంలోనే బెస్ట్ ఆర్థిక వ్యవస్థల్లో ఆంధ్రప్రదేశ్ కాబోతా ఉందనే దానికి అనుమానమే లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి కృషి వల్లే ఈ సిఐఏ సమ్మిట్ ఇంత పెద్ద సక్సెస్ అయిందని చెప్పి గర్వంగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము ప్రజలకు అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నామని చెప్పి ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజలు తెలియజేస్తూ ఉంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.